హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పసిమనసు అనే కథను వినేద్దామండి. 6వ తరగతి చదువుతున్న రాజు హాస్టల్ నుండి పారిపోయాడు. హాస్టల్ వార్డెను రాజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయి రాజు కనిపించడం లేదు అని చెప్పింది. రాజు తండ్రి పేరు రమణ, తల్లి పేరు లక్ష్మి. రాజు కనిపించడం లేదన్న వార్త వినగానే ఇద్దరూ కంగారు పడ్డారు. బంధువులందరికీ ఫోన్లు చేసి రాజు వచ్చాడా అని అడిగారు. అందరూ రాజు రాలేదని చెప్పారు. లక్ష్మి ఏడుస్తూ కూర్చుంది. పొద్దున్నే హాస్టల్ నుంచి తప్పించుకొని బయటికి వచ్చిన రాజుకి ఎక్కడికి వెళ్లాలో తోచలేదు. అమ్మమ్మ గారింటికి వెళ్ళినా నాయనమ్మ గారింటికి వెళ్ళినా నన్ను తీసుకుపోయి అమ్మ నాన్నలకి అప్పగిస్తారు. వాళ్ళు నన్ను తిట్టి కొట్టి మళ్ళీ హాస్టల్లో పడేస్తారు. నాకేమో హాస్టల్లో ఉండాలని లేదు, ఎలా అని రాజు ఆలోచించాడు. రాధత్తయ్య జ్ఞాపకం వచ్చింది రాజుకి. రాధత్తయ్య చాలా మంచిది, నన్నెప్పుడూ తిట్టదు, చాలా ప్రేమగా ఉంటుంది. వాళ్ళింటికి వెళ్తా అని నిర్ణయించుకున్నాడు. బస్సెక్కి రాధత్తయ్య ఇంటికి వెళ్ళాడు. రాజుని చూడగానే రాధకి జాలి కలిగింది. వాడిని కౌగిలించుకొని ఏడవకు రాజు, నా దగ్గరికి వచ్చావు కదా, ఇక నీకేం భయం లేదు, ఏడవకు అని ఓదార్చి కళ్ళు తుడిచి మంచినీళ్లు ఇచ్చింది. తరువాత శుభ్రంగా స్నానం చేయించింది. తన కొడుకు బట్టలు రాజుకి తొడిగింది, అన్నం పెట్టింది. తరువాత రాజుకి దగ్గరగా కూర్చుని రాజు, నీకు హాస్టల్లో ఉండటం ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది. రాజు, అత్తా, రూమ్లో పిల్లలు నన్ను కొడతారు, నా వస్తువులు లాక్కుంటారు, నా నోట్బుక్కుల్లో పేపర్లు చింపేస్తారు. నేను వార్డెన్తో వాళ్ళ గురించి చెప్పాను. నీ వస్తువుల్ని నీవే జాగ్రత్తగా చూసుకోవాలి అంది. ఎలా చూసుకోవాలి? కొట్టి లాక్కుంటారు కదా, నాకక్కడ ఉండాలంటేనే భయంగా ఉంది. అమ్మా నాన్న నా మాట విననే వినరు, అందుకనే వచ్చేశాను. నేనెక్కడికి వెళ్ళను అన్నాడు ఏడుస్తూ. వెళ్ళొద్దులే, ఏడవకు అంది రాధత్తయ్య. రాధ రమణకు ఫోన్ చేసి రాజు సంగతి చెప్పింది. రమణ, లక్ష్మి వెంటనే రాధ ఇంటికి వచ్చారు. తల్లిదండ్రుల్ని చూడగానే రాజు భయపడి బెడ్రూంలో దాక్కున్నాడు. వదినా, రాజుని నేనిక్కడకు తీసుకువస్తాను, కానీ వాడిని మీరు తిట్టకూడదు, కొట్టకూడదు. అలా అయితేనే నేను వాడిని తీసుకుని వస్తాను అంది రాధ. పిల్లల్ని కోపడకపోతే ఎలా బాగుపడతారు? హాస్టల్లో ఉంచితేనే పిల్లలకి క్రమశిక్షణ ఉంటుంది, చదువు బాగా వస్తుంది. వాడి చదువు కోసమేగా అంత డబ్బు కట్టి హాస్టల్లో చేర్చాం అన్నాడు రమణ. అన్నయ్య, నీవు చెప్పింది నిజమే. హాస్టల్లో ఉంటే క్రమశిక్షణ, చదువు వచ్చే మాట వాస్తవమే. హాస్టల్లో పిల్లల్ని బాగానే చూసుకుంటారు గదా అంది లక్ష్మి. వదిన, కన్నతల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా ప్రపంచంలో ఎవరూ చూసుకోలేరు. ఉదాహరణకు, పిల్లవాడు పరిగెత్తుతూ కింద పడ్డాడనుకో, అమ్మా అని అరుస్తాడు. ఎందుకు? అమ్మవాడికి రక్షణ కవచం. వాడి మనసుకు ఏదైనా బాధ కలిగిందనుకో, ఎవరితో చెప్పుకోవాలి? ఆయాతోనా? ఆయా మనం అర్థం చేసుకున్నట్లు వాడిని అర్థం చేసుకుంటుందా? వదిన, పిల్లలకి ఏ కష్టం వచ్చినా అమ్మా అని ఏడుస్తారు. అందువలన పిల్లల్ని చిన్న వయసులో మన దగ్గరే ఉంచుకొని చదివించటం మంచిది అంది రాధ. నేనెంత ప్రేమగా చెప్పినా రాజు నా మాట వినడు అంది లక్ష్మి. నీకంత బాధగా ఉంటే రాజుని కొంతకాలం మా ఇంట్లో ఉంచండి. ఇక్కడే సిద్ధుతో పాటు గవర్నమెంట్ హై స్కూల్లో చేర్చుదాం. ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తారు, కలిసి చదువుకుంటారు అంది రాధ. నీకు ఇబ్బంది లేకపోతే అలాగే చేర్చుదాం. ముందు రాజుని పిలువు అన్నాడు రమణ. రాధ బెడ్రూంలోకి వెళ్లి రాజుని వెంటబెట్టుకుని వచ్చింది. రాజు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకుండా మేనత్త చేయి పట్టుకొని భయంగా నిలబడ్డాడు. ఏం భయం లేదులే, నిన్ను మేమేమీ అనం, మా దగ్గరకు రా రాజు అని పిలిచారు తల్లిదండ్రులు. నెమ్మదిగా వారి దగ్గరకు వచ్చాడు రాజు. తల్లిదండ్రులు వాడిని తమ ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. రాజు, అత్త దగ్గరుండి సిద్ధుతో పాటు స్కూల్కి వెళ్లి చదువుకుంటావా అని అడిగాడు రమణ. ఓ, ఇక్కడే అయితే హాయిగా ఉంటా అన్నాడు రాజు సంతోషంగా. తరువాత రాజుని సిద్ధు చదివే స్కూల్లోనే చేర్చారు. ఎంచక్కా ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తున్నారు, కలిసి చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళు పిల్లల మనసుని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.